Hello guys, welcome back to Pritham VFX World. So today మనం ఫిజిక్స్ కోసం చూద్దాం. సో ఒక ప్లేన్ చూద్దాం. ఫిజిక్స్లో మనం టుడే డైనమిక్ పెయింట్ కోసం చూద్దాం. ఓకే, కొన్ని తీసుకుందాం. సో డైనమిక్ పెయింట్ అంటే మీకు చెప్పే కన్నా డైరెక్ట్గా చూస్తే అర్థమవుతుంది. సో చూద్దాం ఒకసారి. సో కింద క్యాన్వాస్, దీంట్లో టూ టైప్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి అయితే బ్రష్, ఇంకోటి అయితే క్యాన్వాస్. సో డైనమిక్ పెయింట్లో క్యాన్వాస్ మనం ఈ ప్లేన్ పెట్టుకున్నాం. క్యాన్వాస్ మనకి ఏ టైప్ కావాలి, పెయింట్ టైప్ కావాలా, డిస్ప్లేస్మెంట్ కావాలా, వెయిట్ కావాలా, వేవ్స్ కావాలా. సో వేవ్స్ పెడదాం. సో నెక్స్ట్ కోన్ కూడా సేమ్ డైనమిక్ పెయింట్. సో ఫస్ట్ మనం క్యాన్వాస్ అంటే ఒక పేపర్ లాంటిది. సో బ్రష్ అంటే మనం పెయింట్ చేసినట్టు. సో ఈ బ్రష్తో ఈ పేపర్ మీద మనం ఏం చేస్తే అది అవుతుంది. సో బ్రష్ ఇక్కడ ఏమి టచ్ చేయకుండా ఇంకంతే. సో ఇప్పుడు మనం ప్లే బటన్ యూస్ చేసి కోని ఈ విధంగా మూవ్ చేస్తే మనకి ఏ రియాక్షన్ ఏం జరగదు. ఎందుకంటే మనం సబ్ డివిజన్ లెవెల్ అనేది 0. సో సబ్ డివైడ్ అనేది అవ్వలేదు. సో అందుకే మనకు అవ్వట్లేదు. సో సబ్ డివిజన్ చేద్దాం. ఇప్పుడు ప్లాన్ చేసాం. ప్లే బటన్ ఆన్ చేసి ఇప్పుడు మనకి అవుతుంది చూసారా, లైట్గా సబ్ డివిజన్ చేశాక మనకి ఒక అవుట్పుట్ అనేది కనబడుతుంది. సో దీన్ని ఇంకా మనం సబ్ డివైడ్ చేస్తే ఒక ఇందాక 10 పెట్టాం కదా, ఇప్పుడు ఒక 90 పెట్టాం. సో ఇప్పుడు 100. కొంచెం లాగ్ అవుతుంది ఎందుకంటే మనం పీసీ తట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ప్లే బటన్. ఇప్పుడు ఈ కోన్ని ట్యాప్ చేస్తే వేవ్స్ వస్తున్నాయి చూసారా. మనకి లాగ్ అవుతుంది సిస్టమ్, ఎందుకంటే మన గ్రాఫిక్ కార్డ్ అనేది ఎక్కువగా ఉంటే మనకి అది బాగా స్మూత్గా అవుతుంది. చూసారా, వాటర్ మీద మనం ఈ విధంగా చేయొచ్చు. సో దీన్ని ఇంకా రియలిస్టిక్గా మనం చూపించాలంటే ఈ క్యాన్వాస్కి వెళ్ళి మనం షేడింగ్ చేద్దాం. ఒక స్కై పెడదాం. ఓషన్ కలర్ ఇద్దాం, లైక్ ఇది. ఈ దీనికి మనం సో ఇది ఇద్దాం. సో ఇప్పుడు ప్లే చేద్దాం చూడండి. ఇప్పుడు వాటర్ టైప్లో మనకి జరుగుతుంది. సో ఇది మనం దేనికి యూస్ చేస్తామంటే, ఇప్పుడు ఫిలిమ్స్లో మనకి ఓషన్ సీన్స్ ఉంటాయి కదా. సో లైక్ ఏదైనా షిప్ వెళ్ళేటప్పుడు దీని మీద ఓషన్ మీద వేవ్స్ అనేది వస్తుంది ఆ షిప్ వెనకాల. సో దానికి మనం ఈ విధంగా మన క్యాన్వాస్ అనేది వేవ్స్ కింద ఈ విధంగా పెట్టుకుని ఇది బ్రష్ టైప్లో పెట్టి, ఇది ఒక షిప్ అయితే దాన్ని ఇక్కడ పెట్టి మనం ఈ విధంగా ముందుకు డ్రాగ్ చేస్తే ముందుకు వెళ్తుంది. సో చూడండి, నేను ముందుకు తీసుకెళ్తాను, వాటర్ అనేది ఆ డైరెక్షన్లో వెళ్తుంది ముందుకి. సో ఈ విధంగా మనం ఏదైనా బోట్ని సముద్రంలో తీసుకెళ్తాం కదా, ఇలా ఫ్రంట్కి వెళ్ళేటప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇలా వస్తుంది వెనకాల. సో ఆ విధంగా వేవ్స్ అనేది వస్తుంది అనమాట. ఇది దానికి బాగా యూస్ చేస్తుంది. సో ఈ విధంగా డైనమిక్ పెయింట్ అనేది మీకు వేవ్స్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో గైస్, మన వీడియోని నచ్చినైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో చేయండి మన ఛానల్. స్టెప్ బై స్టెప్ క్లాసెస్ మిస్ అవ్వకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.